ఐఏఎస్, ఐపీఎస్లు చారిత్రకమైనటువంటి నేపథ్యంతో వచ్చినోళ్ళు ఉన్నారు, లేకపోతే కుటుంబపరమైన నేపథ్యంతో వచ్చినోళ్ళు ఉన్నారు, కష్టపడి వచ్చినోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పాపం తెలంగాణలో కష్టపడతారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఒక క్వార్టర్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్స్లో వీళ్ళు సర్వెంట్స్ ఉంటారు. ఈ సర్వెంట్స్ కూడా వాళ్ళకి తగినటువంటి ఆహారం ఇస్తారు, డబ్బులు ఇస్తుంటారు, అంతా చేస్తుంటారు. చివరికి వీళ్ళ యొక్క వయసులో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి సహకరించాల్సిన టైంలో వీళ్ళ ప్రాణం తీసినటువంటి ఉదంతం ఇది. వినయ్ రంజన్ రే ఐఏఎస్లో సీనియర్ మోస్ట్గా చేస్తున్నారు. ఆయనకి మంచి పేరుంది. ఆయన భార్య సునందాని వాళ్ళ దగ్గరే పనిచేసే కేర్ టేకర్ అయిన కల్పన హత్య చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్లోనే జరిగింది మాట. చంపేసి ఇంట్లో ఉన్న బంగారు నగదు తీసుకుని పారిపోయింది. మొత్తం ఐఏఎస్, ఐపీఎస్లు షాక్, కుటుంబాలతో సహా ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తు జరుగుతోంది, అమ్మాయిని పట్టుకుంటారు.